Hi all, welcome to the channel. Let us try to solve this fifth question of this exercise 8.1. Okay, given secant theta equal to 13 by 12. So ichindi radamu, secant theta is equal to 13 by 12. Calculate all the trigonometric ratios, all the other trigonometric ratios. Total 6 trigonometric ratios ఉన్నాయి కదా మనకి. సో secant theta మాత్రం ఇచ్చారు. సో రిమైనింగ్ రేషియోస్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో secant thetaకి యాక్చువల్ రేషియో ఏంటి? ఓషా చోటా అనే మ్యాజికల్ వర్డ్ మనం తెలుసుకున్నాం కదా. ఫస్ట్ వీడియో పార్ట్ 1 ఆఫ్ దిస్ చాప్టర్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఎవరైనా చూడక ఉంటే పార్ట్ 1 వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఎస్ అంటే సైన్ ఇక్కడ కదమ్మా, సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ ఇక్కడ సి అంటే కాస్ కదమ్మా, కాస్ థీటా అంటే adjacent సైడ్ ఫస్ట్ లెటర్ బై ద నెక్స్ట్ లెటర్ అంటే ప్రీవియస్ లెటర్ బై ద నెక్స్ట్ లెటర్ adjacent సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ ఇక్కడ టీ అంటే టాన్ అని తెలుసు కదమ్మా మనకి, టాన్ థీటా అంటే ప్రీవియస్ లెటర్ బై ద నెక్స్ట్ లెటర్. ఓ మీన్స్ ఆపోజిట్ సైడ్ బై ద నెక్స్ట్ లెటర్ ఈస్ adjacent సైడ్. సో సీకెంట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ అని మనకు తెలుసు కదా. అంటే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ కాస్ అంటే ఈ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. అంటే హైపోటెన్యూస్ బై adjacent సైడ్ అని మనకు తెలుసు కదా అమ్మా. లేదంటే ఇక్కడ హైపోటెన్యూస్ బై adjacent సైడ్ అని తెలుసు. అండ్ అలానే కొసీకెంట్ థీటా అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ అని తెలుసు కదా. అంటే ఇక్కడ సైన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయినప్పుడు కొసీకెంట్ థీటా ఏమైపోతుంది? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. టాన్ థీటా ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ అయినప్పుడు కాట్ థీటా ఏమవుతుంది? కాట్ థీటా ఇస్ అ రెసిప్రోకల్ ఆఫ్ టాన్ థీటా కదా. అంటే adjacent సైడ్ బై ఆపోజిట్ సైడ్ అయిపోతుంది. సీకెంట్ థీటా అనే రేషియో మాత్రమే ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని అడిగారు. అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే వీ నీడ్ టు ఫైండ్ సైన్ థీటా వాల్యూ, కాస్ థీటా, టాన్ థీటా, కొసీకెంట్ థీటా అండ్ కాట్ థీటా. సో ద సేమ్ వే సీకెంట్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై adjacent సైడ్ అని మనకు తెలుసు. అంటే ఈ 13 అనేది హైపోటెన్యూస్ సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ 12 అనే వాల్యూ adjacent సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మరి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాము. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఈ ట్రయాంగిల్లో మెన్షన్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఏబిసి యాంగిల్ బి మనకి రైట్ యాంగిల్ ఉంది. సరే మరి ఈ థీటా అనేది ఎక్కడ తీసుకోవాలండి? ఏ దగ్గర తీసుకోమంటారా, సి దగ్గర తీసుకోమంటారా? ఇక్కడ బిఫోర్ సమ్స్లో మనకి ఏ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం ఏ వర్టెక్స్ దగ్గర తీసేసుకున్నాం. మరి ఇక్కడ థీటా అంటే ఎక్కడ తీసుకోవాలి? థీటాని మనం ఇక్కడ ఏ దగ్గర రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే సి దగ్గర కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఆ థీటా అనే యాంగిల్ ఎక్కడుందో మనకి చెప్పలేదు. సో ఆ థీటాని మనం ఏదైనా అదొక అక్యూట్ యాంగిల్ అవుతుంది. ఆ థీటా అనేది మనం ఏ దగ్గర రిప్రజెంట్ చేసుకోవచ్చు, లేదంటే సి దగ్గర కూడా తీసుకోవచ్చు. అయితే బిఫోర్ థర్డ్ సమ్ ఫోర్త్ సమ్లో నేను ఏ నుంచి చెప్పాను కనుక ఈసారి సి దగ్గర థీటా అనే యాంగిల్ పెట్టుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. లేదు మేము ఏ దగ్గరే సాల్వ్ చేస్తామండి అంటారా, సేమ్ ఆన్సర్ వస్తుంది, సేమ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, థీటాకి ఆపోజిట్ సైడ్ ఏమైపోతుంది? ఏబి. అంటే ఇక్కడ ఏబి అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది అండ్ బీసీ అనేది adjacent సైడ్ అవుతుంది. లేదు థీటాని మీరు ఏ దగ్గర తీసుకున్నట్టయితే దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్ బీసీ అనేది adjacent అవుతుంది, బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఏబి అనేది adjacent సైడ్ అవుతుంది. ఓకే, హైపోటెన్యూస్ అనేది ఎప్పుడు సేమ్. హైపోటెన్యూస్ అనేది ఏ వర్టెక్స్ సైడ్ నుంచి మీరు చూసినా సరే హైపోటెన్యూస్ అనేది సేమ్. మనకి adjacent సైడ్ ఆపోజిట్ సైడ్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, సరే మరి ఇక్కడ సెంటీమీటర్స్ అనే వాల్యూస్ అయితే ఇవ్వలేదు, 13/12 అనే రేషియోలో ఉన్నాయన్నారు. సో అందుకని మనము లెట్ హైపోటెన్యూస్ వాల్యూ ఏసీని మనము 13K ఫర్ సమ్ కేబి పాజిటివ్ ఇంటీజర్ అని తీసుకుంటాం. సో ఇక్కడ adjacent సైడ్ అంటే బీసీ కదా, బీసీ ఈజ్ ఈక్వల్ టు 12K అంటే adjacent సైడ్ 12 రిప్రజెంట్ చేస్తుంది కదా. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 12K వేర్ K ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. Pythagoras theorem or using Pythagoras theorem. ఏంటమ్మా ఫార్ములా? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏసీనేనా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏబి అండ్ మరొక సైడ్ బీసీ. ఇక్కడ ఏసీ వాల్యూ ఎంతమ్మా? ఇక్కడ 13K హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి వాల్యూ మనకి తెలియదు, మనం అదే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కదా. ఈ ఆపోజిట్ సైడ్ వాల్యూనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాము, అది తెలీదు. సో ఏబి విల్ బి ఏబి ఓన్లీ అండ్ బీసీ వాల్యూ ఈజ్ 12K హోల్ స్క్వేర్.
13k whole square means 13 square into k square. 13 square అంటే 169 equal into k square is equal to ab whole square plus 12 square into k square 144 k square. సో మనకి ab స్క్వేర్ వాల్యూ కావాలి కదమ్మా, దాన్ని మాత్రం ఇక్కడ ఉంచేసి ఇక్కడ ప్లస్ 144ని మనం ఈజ్ ఈక్వల్ టు దాట్ అవతలకి పంపిస్తే ఏమైపోతుంది, అది -144 k square. Sin theta is equal to opposite side by adjacent side అంట, అంటే the side opposite to angle theta, the side opposite to angle theta by the hypotenuse. సరే మరి థీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటమ్మా, AB by hypotenuse is AC. మరి AB వాల్యూ ఎంత వచ్చింది మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు 5k by AC is 13k. సో kk క్యాన్సిల్ అయిపోతే మనకి 5/13 is the remaining value. నెక్స్ట్ cos theta. cos theta ఫార్ములా ఏంటమ్మా, ఇక్కడ ఉంది కదా, adjacent side by hypotenuse. adjacent side, the side adjacent to angle theta by hypotenuse. adjacent side అంటే ఏంటమ్మా, ఇక్కడ BC నే కదా, BC by hypotenuse is AC. BC value is 12k, hypotenuse value is AC is 13k. సో kk క్యాన్సిల్ అయిపోతే మనకి 12/13. tan theta. tan theta is nothing but opposite side by adjacent side. ఇక్కడ ఉంది కదమ్మా, opposite side is AB and BC, that is equal to AB value is 5k, BC value is 12k, that is 5/12. Next, cosecant theta. cosecant theta is nothing but hypotenuse by opposite side. మరి hypotenuse అంటే ఏంటమ్మా, AC side by opposite side is AB. AC value is 13k and AB value is 5k. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 13/5. లేదు అంటే కనుక ఈ సైన్ వాల్యూ వచ్చింది కదమ్మా, ఈ సైన్ వాల్యూని రెసిప్రోకల్ చేసి ఇక్కడ 5/12 వచ్చింది కదా, 13/5 అని రాసేయచ్చు. మీన్ 5/13ని 13/5 అని సింపుల్గా రాసేయచ్చు. నెక్స్ట్ cot theta. cot theta ఫార్ములా ఏంటమ్మా, adjacent side by opposite side. మరి adjacent side అంటే ఏంటి, BC by opposite side is AB. సో BC వాల్యూ is 12k, AB వాల్యూ is 5k. సో kk క్యాన్సిల్ అయిపోతే we are left with 12/5. లేదు అంటే సింపుల్గా ఈ సైన్ థీటా వాల్యూని మనం 1/5/12 అంటే 12/5 అని రెసిప్రోకల్ కూడా రాసేయచ్చు. The sixth question is, if angle A and angle B are acute angles such that cos A is equal to cos B, then show that angle A equal to angle B. Okay, let us try to solve this one. A and B are the acute angles anta. So let ABC be a triangle, right angle triangle such that AB acute angles అంట. AB acute angles అన్నారు అంటే AB వర్టిసెస్ని మనం ఈ విధంగా తీసుకోవాలి అండ్ రైట్ యాంగిల్ అనేది C దగ్గర ఉందని అర్థం చేసుకోవాలి. ఓకే, AB అనేది అంటే ప్రీవియస్ సమ్స్లో మనము ఇక్కడ V తీసుకున్నాం కదా రైట్ యాంగిల్. సో ఈసారి అలా తీసుకోకూడదు, ఎందుకంటే క్వశ్చన్లో మెన్షన్ చేశారు A అండ్ B ఆర్ ది అక్యూట్ యాంగిల్స్. అంటే ఖచ్చితంగా A ఇక్కడ B ఇక్కడ తీసుకోవాలి. లేదు అంటే కనుక ఇక్కడ B వర్టెక్స్ ఇక్కడ A వర్టెక్స్ కూడా తీసుకోవచ్చు. ఆ 2 వర్టిసెస్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, బట్ C దగ్గర ఖచ్చితంగా రైట్ యాంగిల్ మాత్రమే ఉండాలి. ABC be a right angled triangle such that angle A and angle B are acute angles given that ఇంకేం కండిషన్ ఇచ్చారమ్మా ఇక్కడ, cos A is equal to cos B అని అన్నారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B, అంటే కొసైన్ ఆఫ్ ది యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు కొసైన్ ఆఫ్ ది యాంగిల్ B. సరే మరి కాస్ థీటా రేషియో ఏంటమ్మా, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. అయితే మరి ఇక్కడ కాస్ ఏ ఉంది, కాస్ ఏ ఉందంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ A బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న యాంగిల్ B. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూసే, కానీ దేనికి అడ్జసెంట్గా ఉండాలి, B అన్న వర్టెక్స్కి, B అన్న యాంగిల్కి. ఓకే, సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ B బై హైపోటెన్యూస్. సరే ఇక్కడ మీరు చూడండి అమ్మా, యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ ఉన్న సైడ్ ఏంటి, యాంగిల్ ఏ ఇక్కడ ఉంది. యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏ అంటే BC వస్తుంది. మరి యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ అంటే ఇదేనా, AC ఏనమ్మా. సో AC బై హైపోటెన్యూస్ రెండింటికి సేమ్ ఉంటుంది, హైపోటెన్యూస్ చేంజ్ అవ్వదని మనం మొదటి నుంచి మాట్లాడుకున్నాం కదా. హైపోటెన్యూస్ ఈజ్ AB హియర్. ఓకే,
నెక్స్ట్ సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ బి. యాంగిల్ బి అంటే ఇదేనా? యాంగిల్ బికి ఆపోజిట్ సైడ్ అంటే ఏసీ వస్తుంది, అడ్జసెంట్ సైడ్ అంటే బీసీనే కదా. సో బీసీ బై హైపోటెన్యూస్ రెండింటికి సేమే ఏబి. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ ఏసీ బై ఏబి ఉంది కదమ్మా. సో ఈ డినామినేటర్లో ఉన్న ఏబిని నేను ఇస్ ఈక్వల్ టు దాట్ అవతలకి పంపిస్తే ఏమవుతుంది? అది మల్టిప్లికేషన్ అయిపోతుంది ఏబి. సో డినామినేటర్లో ఉన్న ఏబి న్యూమరేటర్లో ఉన్న ఏబి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ రిమైనింగ్. ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ వచ్చింది అంటే ఏసీ ఈ అడ్జసెంట్ సైడ్ యాంగిల్ ఏ ఒక అడ్జసెంట్ సైడ్ యాంగిల్ బి ఒక అడ్జసెంట్ సైడ్ ఈక్వల్ అని మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో అయితే దాని నుంచి క్లియర్గా మనం ఏం రాయొచ్చు అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. ఎలా రాస్తారు మేడం అలాగా అంటే, సో ఇక్కడ రీజన్ నేనేం చెప్తానంటే ద యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటమ్మా? ద యాంగిల్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే టూ ఈక్వల్ సైడ్స్కి అంటే ఏదైనా టూ ఈక్వల్ సైడ్స్ ఉన్నప్పుడు ఆ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. సరే మరి ఇక్కడ ఏసీ సైడ్ బీసీ సైడ్ ఈక్వల్ వచ్చింది, ఇదేనమ్మా ఏసీ సైడ్ అంటే ఇది బీసీ సైడ్, ఇవి రెండు ఈక్వల్ వచ్చింది. మరి ఏసీకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ బీనేనా, బీసీకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏనేనా? సో నేను యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి అని నోట్ చేసేయచ్చు కదా. ద నెక్స్ట్ వీడియో విల్ ట్రై టు సాల్వ్ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్. If you find this video is helpful for you, do like the video and share it to your friends.